వెల్కమ్ టు పద్మ కిచెన్. ఈరోజు బెల్లంతో కొబ్బరుండలు. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి 2 కొబ్బరికాయలను నేను తీసుకొని టెంకు పగలగొట్టి ముక్కలుగా కోసుకొని ఉంచుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా కూరలా అయ్యేంత వరకు చేసుకోవాలి చక్కగా. తర్వాత కడాయిలో వేసుకొని తేమ పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి, వేడి చేసుకోవాలి. దీనికి 400 గ్రాముల బెల్లాన్ని వేస్తున్నానండి తురుము పెట్టుకొని. ఇది కొంచెం చల్లగా ఉండడం వల్ల ముద్దుగా ఉంది, ఈ వేడికి కరిగిపోతుంది. మనం బాగా శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. మంచి టెక్స్చర్ వస్తుంది, అలా కలుపుకోవాలి దగ్గర పడేంత వరకును కలుపుతూ ఉండాలి ఆ బెల్లం కరిగే వరకు. ఇప్పుడు చూడండి బాగా ఎంత చక్కగా మంచి టెక్స్చర్ వచ్చిందో, పాకానికి దగ్గరగా ఉంది. మనం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి, పెట్టుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. దగ్గరగా వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని కొంచెం ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకొని ఒక ఉండలా చుట్టుకోవాలి. ఉండలా అయ్యింది అంటే మనకి పాకం తయారైనట్లే. చూడండి ఉండగా వచ్చింది కదా. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది గోరువెచ్చగా అయినంత వరకు ఉండి దీన్ని ఉండలుగా మనకు నచ్చిన సైజులో చుట్టుకొని పెట్టుకోవాలండి. చూడండి చాలా చక్కగా వస్తున్నాయి కదా ఈ ఉండలు. ఇప్పుడు మనకు కావలసిన కొబ్బరిండలు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.